దేవుని ఆశ్రయించిన వారికి, దేవుడే దిక్కని బ్రతికే వారికి, దేవుడే ఆశ్రయదుర్గము అని బ్రతికే వారికి శ్రమలు వస్తాయా? ఏమండి, వస్తాయా? ఎందుకు వస్తాయి అంటారు? వస్తాయి, ఓకే. ఎందుకు వస్తాయి అనుకుంటున్నారు? చెప్పాలి, తప్పు రైట్ ఏదో చెప్పండి. ఇంకా పరీక్షించడానికి, ఇంకా ఒకటేనా? రైట్. సో సాధారణంగా విశ్వాసులకు శ్రమలు వస్తాయి. నాకు శ్రమలు లేవు అని అంటే నువ్వు విశ్వాసంలో కాదు అర్థం చేసుకోవాలి. అంటే ఒకే రకమైన శ్రమలు కాదు వాళ్ళు. ఇప్పుడు అందరికీ ఒకే రకమైన శ్రమలు ఉండవు, ఎవరికి తగ్గట్టు వారికి ఉంటాయి. కొంతమందికి కుటుంబ సమస్యలు అనే శ్రమలు ఉంటాయి, కొంతమందికి ఆర్థికపరమైన శ్రమలు ఉంటాయి, కొంతమంది ఉద్యోగ పరిస్థితుల్లో శ్రమలు ఉంటాయి, కొంతమందికి ఇంట్లో వారి నుంచే శ్రమలు ఉంటాయి. సో పర్సన్ టు పర్సన్గా మనిషికి డిఫరెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఏదో ఒక సమస్య చేత, ఏదో ఒక ఆందోళన చేత, ఏదో ఒక దాని చేత నువ్వు బాధపడుతూ జీవితాన్ని కొనసాగిస్తావు. అయితే వీటన్నిటిలో విశ్వాసంలోంచి వెళ్ళిపోతున్నావా, అదే విశ్వాసంలో కొనసాగుతున్నావా అనేది ప్రశ్న. నాకు ఏం లేదండి, నేను మంచిగా ఉన్నా, నాకు ప్రశాంతంగా ఉంది అంటే నీ విశ్వాసం మీద కొంచెం డౌటే. అంటే నీకు నువ్వు ఆలోచించుకోవాలి. ఎందుకంటే విశ్వాసి అని అంటే శ్రమలు గుంటా వెళ్తాయి. అందుకనే తిమోతి, అది అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ రెండో పత్రిక 3వ అధ్యాయంలో ఆయన రాసిన మాట ఏంటంటే, యేసు క్రీస్తునందు సద్భక్తి కలిగి జీవించకూర్చున్న వారు హింస పొందుతారు అని రాస్తూ వచ్చాడు. తిమోతిని మోటివేట్ చేస్తూ, అయ్యా తిమోతి, ఎవరైతే విశ్వాసమందు లేదంటే క్రీస్తునందు సద్భక్తితో ఉండాలని అనుకుంటున్నారో వారు హింస పొందుతారు. అంటే అది ఏ హింస అయినా కావచ్చు. ఇందా చెప్పాను కదా, మనిషికి ఒక రకమైన హింస. సో ఏదో ఒక దాని చేత, ఏదో ఒక విధము చేత నువ్వు ఒక భయములో, ఒక ఆందోళనలో జీవితాన్ని కొనసాగిస్తావు. సో అది అలా ఆందోళన లేవు, నేను 3 పూట్ల చక్కగా తింటున్నాను, పడుకుంటున్నాను, నాకు ఏ సమస్య లేదు, ఏ బిందాస్ లేదంటే ఇంకా నువ్వు విశ్వాసంలోకి వచ్చావో లేదో నీకు నువ్వు పరీక్షించుకోవాలి. అయితే సాధారణంగా 3 విషయాల్లో విశ్వాసులకి దేవుడు పరీక్షిస్తాడు, లేదంటే దేవుడు శ్రమను కలిగిస్తాడు అని మనం ఆలోచన చేయాలి. మొట్టమొదటిది, ఎందుకు మన జీవితాల్లో శ్రమలు వస్తాయి అని అంటే మనల్ని మెరుగైన స్థితిలోకి తీసుకురావటానికి, మనల్ని మరి ఎక్కువగా అంటే మెరుగైన స్థితిలోకి ఇప్పుడు మీకు అందరూ తెలిసే ఉదాహరణ చెప్పాలంటే, మీ ఇంట్లో అందరూ గొడవలు ఉంటాయి కదా. గొడవలు తెలుసు కదా. అంటే మీరు ఏం చెప్పకపోతే అదేమన్నా మళ్ళీ కొత్తగా ఏమని అనిపిస్తుంది, మాట్లాడండి, అప్పుడప్పుడు చెప్పండి. గొడవలు కలుపు తీయటానికి పోతారు కదా, ఆ గొడవలు కొన్ని రోజులు అయినాక సాన పోతుంది. దాన్ని మీరు సాన పట్టిస్తారా లేదా? ఎందుకు పట్టిస్తారు? ఎందుకంటే మరి కొద్దిగా ఎక్కువ తేగాలని, అంతే కదా, పదులు ఎక్కువ ఉండాలని. ఒకవేళ అది లేకపోతే మొద్దుబారిపోతుంది, మీరు కట్ చేయాలనుకున్నా మీరు కట్ చేయలేరు. సో ఎందుకంటే మెరుగైన ఇప్పుడు దాన్ని మీరు సాన పట్టించడం వల్ల ఏమవుతుందంటే మరి ఎక్కువగా పని చేయగలుగుతారు కదా. అప్పుడు కొద్దిగా గట్టి నరికేది, ఇప్పుడు కొంచెం నరుకుతారు. ఎందుకంటే దానికి కూడా షాప్. అందుకనే ఎందుకు శ్రమలు వస్తాయంటే మనల్ని మెరుగైన స్థితిలోకి తీసుకురావడం కొరకై దేవుడు శ్రమలు అనుభవిస్తాడు, లేకపోతే శ్రమలు అనుగ్రహిస్తాడు. మెరుగైన స్థితిలోకి ఉన్న స్థితిలో నుంచి పైకి ఎక్కువ తీసుకురావాలి. బైబిల్లోంచి మనం చూస్తే యేసుయేపు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసుయేపు జీవితం అనేకమైన శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు కూడా తీసుకొచ్చాడు దేవుడు. అనగా ఒక మెరుగైన స్థానంలో ఉంచాలి అని దేవుడు అనుకుంటే ఈ శ్రమల గుండా తీసుకుపోయాడు. అన్నదమ్ముల నుంచి శ్రమలు వచ్చాయి కదా. ఆ తర్వాత ఎవరో కొనుక్కుంటే వాళ్ళు అమ్ముకున్నారు. వాళ్ళు అమ్ముకున్న కాడి నుంచి ఆ ఇంట్లోకి పోతే అక్కడ ఒక బాధ, అక్కడ నుంచి తీసుకుపోతే జైల్లో పడేసారు, జైల్లో ఇంకొక బాధ. వాడు నమ్ముకున్న వాళ్ళే మోసం చేశారు. నువ్వు బయట పోయినప్పుడు నా గ్రూప్కి చెప్పురాయి అంటే వాడు మర్చిపోయింది, ఎప్పుడో గుర్తొచ్చింది వాడికి. సో ఇవన్నీ తీసుకుపోయిన తర్వాత దేవుడు ప్రధానమంత్రి చేస్తూ వచ్చాడు. నాకు ఈ శ్రమలు వద్దు, నాకు ఈ కష్టం వద్దు, నాకు ఈ ఇబ్బంది వద్దు అంటే అక్కడే ఉండరావా అంటాడు దేవుడు. ఇక అంతే, ఇక అక్కడి నుంచి ఏం లేదు. రెండవది, ఎందుకు శ్రమలు వస్తాయంటే మనల్ని ప్రమోషన్లోకి, అనగా మనల్ని విశ్వాసంలో మరి బలపరచడానికి.
మరి ఎక్కువగా ప్రమోషన్ అంటారు. అందుకే ఒక ఉన్నతమైన స్థానంలోకి తీసుకురావటానికి. మొదటిదేమో మెరుగైన స్థితిలోకి, బానిసగా ఉన్న యోసేపుని ప్రధానమంత్రి చేస్తూ వచ్చాడు, మెరుగైన స్థితి. రెండవది ఉన్నతమైన స్థానంలోకి తీసుకురావటానికి, లేదంటే అందరికీ కనిపించే విధంగా నిలబెట్టడానికి, అందరం నీ గురించి మాట్లాడుకోవటానికి కదా. అబ్రాహాము జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అబ్రాహాము విశ్వాసులకు తండ్రి అని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. కానీ అబ్రాహాము విశ్వాసులకు తండ్రి ఎలా అయ్యాడు అని అంటే, ఆయన ఇచ్చిన కుమారుణ్ణే బలి ఇవ్వటానికి సిద్ధపడుతూ వచ్చాడు. అంత ఈజీ అయింది కాదు కదా. అంటే ఇస్సాకు ఏదో చిన్న 2-3 సంవత్సరాల పిల్లోడే కాదు, తీసుకుపోయి చేతులు కట్టేసి ఆడ పడుకోబెట్టాలి కదా. నడుచుకుంటూ పోతా ఉంటే నాన్నగారు బలి కట్టిలే, లేదంటే బలి పశువు ఏదో అడుగుతూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, బలికి కావలసిన కట్టెలు ఎవరు మోసపోయారు? ఇస్సాకే మోసపోయాడు. అంటే ఇస్సాకు చిన్నపిల్లగాడా కాదు, అంటే ఒక వయసుకు వచ్చిన వాడే. అంటే బలికి కావలసిన కట్టెలు మోయగల సామర్థ్యం గలవాడు. బలి అంటే ఏందో తెలుసు, బలిలో పశువులు అర్పించాలనే విషయం కూడా తెలిసిన వాడే. అలాంటి వ్యక్తి బలి ఇటువంటి అంత ఈజీ కాదు. అది అయినప్పటికీ దేవుని మాటకు లోబడుతూ వచ్చాడు అబ్రాహాము, ఇస్సాకు. ఆ తర్వాత ఈ రోజున అబ్రాహాము విశ్వాసులకు తండ్రి అని మనం చెప్పుకుంటున్నామంటే ఆయన ఎంత త్యాగం చేశాడో మనకు అక్కడ అర్థమైంది. అనగా అంత శ్రమ, ఇబ్బందిగా కుమారుని బలి ఇటువంటి అప్పటికే లేక పుట్టారు. 100 సంవత్సరాలకి, అప్పటికి 25 సంవత్సరాలు, అంటే వాగ్దానం చేసిన 25 సంవత్సరాలకి అబ్రాహాంకి కుమారుడు ఇచ్చాడు దేవుడు. ఏది ప్రభువా, ఎంతో ప్రార్థన చేస్తే, ఎంతో చేస్తే ఇప్పుడు ఇచ్చావు ఒక నలుసుని, మళ్ళీ ఆ నలుసుని తీసుకొని మళ్ళీ బలి అంటావు, ఏది ప్రభువా అని అనలే, అదేం మాట్లాడలే. అడిగావా ప్రభువా, ఇచ్చేస్తా అని తీసుకుపోయి బలి అర్పిస్తున్న సందర్భంలో బహుశా ఇస్సాకు అడుగుండొచ్చు, నాన్న నన్ను ఎందుకు కట్టేస్తున్నావు? నువ్వు బలి అర్పించాలంటే ఏదో మేకనో గొర్రెనో ఇంకేదో ఇవ్వాలి కదా, నన్ను ఇస్తానేదంటే లేదు రా బాయ్, దేవుడే అడిగాడు అని చెప్పుండొచ్చు. అప్పుడు దేవుడు అడిగాడా, అయితే కట్టేయి అని చెప్పి దాని మీద పడుకున్నట్లుగా మనం. అలాగే మనకి శ్రమే అది, ఇబ్బంది అది, కష్టమే అది. అయినప్పటికీ ఆ విశ్వాసం దాంట్లో నెగ్గాడు కాబట్టి, ఆ విశ్వాసం దాంట్లో ధైర్యంగా ఉండగలిగాడు కాబట్టి దేవుడు ఆయన్ని విశ్వాసులకు తండ్రి అన్నాడు. మరి ఎవరికి ఆ బిరుదు ఇవ్వలే. మూడవది, ఎందుకు దేవుడు శ్రమల గుంట మనం తీసుకువెళ్తాడు అంటే ప్రమాదంలో నుంచి పడకుండా కాపాడటానికి. అంటే పెద్ద ప్రమాదం నుంచి కాపాడటానికి చిన్న ప్రమాదాలు. ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు అక్కడ క్యాన్సర్ వస్తే చేతి కాను కాలు కాను అక్కడ వస్తే అంతవరకు కట్ చేయాలంటారు, అనంటారు కదా. ఎందుకు కట్ చేయాలి? అది కట్ చేయకపోతే నీ ప్రాణం పోతుంది. సో నీ ప్రాణం పోకుండా ఉండాలంటే ఏం చేయాలా? దీన్ని కట్ చేయాలి. అనగా పెద్ద అపాయం నుంచి కాపాడాలంటే ఈ చిన్న అపాయం కావాలి. అంటే పెద్ద రాకముందు అనగా మనము మరి ఎక్కువమైన శ్రమలోకి పోకుండా, మరి ఎక్కువమైన ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి పోకుండా ఉండాలి అంటే కొన్ని శ్రమలు మనకు అవసరం. అపోస్తలుడైన పౌలు మనందరికీ తెలుసు, ఆయనకు ఒక జబ్బు లేదంటే ఒక ముళ్ళు అన్నాడు ఆయన. ఆ ముళ్ళు అనేది మనకు అర్థం కాదు, బైబిల్లో లేదు కాబట్టి. అది తమ ముళ్ళు, సర్కారు ముళ్ళు అని నేను చెప్పను, నేను బైబిల్లో లేదు కాబట్టి. కొంతమంది బైబిల్ పడుతున్నారు, దానికి ఒక వ్యాధి ఉంది అన్నారు కొంతమంది ఏదో బలహీనత ఉంది అన్నారు. ఏదైనప్పటికీ పౌలు పత్రికలో రాసేదంటే నాకు ఒక ముళ్ళు ఉంది, ఆ ముళ్ళుని తీసేయి ప్రభువా అన్నాడు. అయితే అపోస్తలుడైన పౌలు గురించి మనం ఆలోచన చేస్తే, అపోస్తలుడైన పౌలు చాలా శక్తిమంతుడు. నేను క్రీస్తుని పోలు నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలు నడుచుకునే ధైర్యంగా సవాలు చేసి చెప్పింది ప్రపంచంలో ఎవరు అంటే పౌలే. ఇక ఆ తర్వాత ఎవరు అంత సాహసం చేయలే. అలాంటి వ్యక్తి నడుచుకుంటూ పోతే ఆయన నీడ పడితే స్వస్థత పొందారు చాలా మంది, ఆయన కర్చీపు మీద పడితే స్వస్థత పొందారు చాలా మంది. అలాంటి స్వస్థత వరము కలిగిన ఆయనకే దేవుడు ఒక ముళ్ళు పెట్టాడు. బహుశా అపోస్తలుడైన పౌలు ప్రార్థించుండొచ్చు, ప్రభువా నేను నడుచుకుంటూ పోతుంటే వాళ్ళు స్వస్థత పొందుతున్నారు, నేను కర్చీపు ఎత్తే వాళ్ళు స్వస్థత పొందుతున్నారు, నేను ప్రార్థన చేస్తే స్వస్థత వస్తూ ఉంది, ఇవన్నీ జరుగుతున్నాయి, మరి నాకేంది బాధ అంటే లేదు అబ్బాయి కొన్ని రోజులు ఆగాలన్నట్లుగా దేవుడు మాట్లాడుండొచ్చు. ఎందుకంటే అది తీసేస్తే
నేను ప్రార్థన చేస్తే తగ్గిపోతున్నాయి కాబట్టి నేనే దేవుడు అంటాం, లేదంటే ప్రజలు వచ్చి నువ్వే దేవుడు అని మొక్కుతారు. ఇక ఆ స్థితిలోకి పోకుండా ఉండాలి అంటే, ఆ స్థితిలోకి వెళ్లకుండా నువ్వు ఉండాలి అని అంటే నీకు ఇది అవసరం. అందుకనే పౌలు రాసిన మాట ఏంటంటే, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు అన్నాడు. ఆ దేవుడు కూడా ఏమన్నాడంటే, అది తీసేయటం కాదు కానీ నా కృప నీకు చాలును అన్నాడు దేవుడు. అనగా శ్రమల్లో వెళుతున్నప్పుడు దేవుని కృప అవసరం. కాబట్టి విశ్వాసులకి శ్రమలు వచ్చినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. విశ్వాసులకి ఆ కష్టాలు వచ్చినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఇందాక మనం చదువుకున్న లేఖనం కూడా మనం చూసుకుంటే మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయంలో ఆయన ఆ రోజంతా ప్రసంగం, ఈరోజు అనగా 35వ వచనంలో మనం చదివితే ఆ దినం సాయంకాలం అయినప్పుడు అనే మాట మనం చూస్తాం. అయితే ఈ యొక్క ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ దినం అంటే 3వ అధ్యాయం 7వ వచనం నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. 3వ అధ్యాయం 7వ వచనం నుంచి ఆ రోజు ప్రారంభమైంది. అనేకమైన ఉపమానాలు చెప్పి అనేకమైన భావాలు చెప్పిన తర్వాత మనం ఆ దరికి పోదాం అని అన్నప్పుడు ఆయన్ని చూద్దాం మాట ఒకసారి. 36వ వచనంలో మనం చూస్తే, వారు జనులను పంపివేసి ఆయన ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. ఇప్పుడు ఎన్ని దోణిలు ఉన్నాయి? ఆయనతో పాటు మరికొన్ని దోణిలు వచ్చాయి. అనగా ఆయన ఒక్క దోణి కాదు, అనేకమైన దోణిలు ఉన్నాయి అనే మాట అర్థం చేసుకోండి. ఆ పాయింట్ మీ మైండ్లో పెట్టుకోండి. వారు ఆ సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆ సముద్రంలో వెళ్తున్నప్పుడు ఆయనతో పాటు మరికొన్ని దోణిలు ఉన్నాయి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఆ మాట చెప్తున్నారంటే ఇప్పుడు చదువుదాం ఆ మాట. 37వ వచనం. పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున చాలండి. ఇప్పుడు ఇందాక ఏం చెప్పాను నేను, బైబిల్లో పై వచనంలో ఏమనుంది? ఆయనతో పాటు మరికొన్ని దోణిలు ఉన్నాయి. 37వ వచనంలో తుఫాను రేగి ఎవరి దోణి మీద కొడుతున్నాయి? ఎవరున్న దోణి మీద? ఆయన అంటే ఎవరు? యేసు క్రీస్తు ప్రభువారు ఉన్న దోణి మీద అలలు కొడుతున్నాయి. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. నీకు బైబిల్ మనం జాగ్రత్త చదవాలి. అనేక దోణిలు ఉన్నాయి, కానీ అలలు కొట్టేది ఏ దోణి మీద? సంఘములో అనేక మంది ఉంటారు, కొంతమందికే శ్రమలు వస్తాయి. సంఘములో 1000 మంది ఉంటారు, 10 మందికే ఇబ్బందులు కలుగుతాయి. సంఘములో ఎక్కువ మంది ఉండొచ్చు, నీ కుటుంబంలో విశ్వాసులు ఎక్కువ మంది ఉండొచ్చు, కానీ కొంతమందికే శ్రమలుగా. ఆ కొంతమంది ఎవరంటే నిజమైన విశ్వాసులు. ఆ కొంతమంది ఎవరంటే నిజంగా సద్భక్తి కలిగి జీవించాలని ఆశపడిన వారు. అందుకనే బైబిల్లో ఇక్కడ మనం చదివితే అనేక దోణిలు ఉన్నాయి, కానీ అలలు లేచి ఆయన ఉన్న దోణి మీద కొడతా ఉన్నాయి. అంటే యేసు క్రీస్తు ప్రభువారు ఉన్న దోణిని అలలు కొడతా ఉన్నాయి. ఆ అలలు కొట్టిన తాగిడికి నీళ్లు చేరి ఆ దోణి నిండిపోయేను. సాధారణంగా దోణి నిండిపోతే ఏం కావాలా? మునిగిపోవాలి. కరెక్టే కదా? ఇప్పుడు మీరు బకెట్లో మగ్గు నీళ్లు పట్టుకొని నిండా నుంచి అక్కడ పెట్టారు అనుకోండి, ఆ మగ్గు మునిగిద్దా తేలిద్దా? మునిగిపోతుంది. అనగా నిండుగా వచ్చింది ఏం కావాలా? మునిగిపోవాలి. కానీ నీళ్లు నిండుగా వచ్చాయి, కానీ దోణి మాత్రము మునిగిపోలేదు. దేవుడు ఉన్న దోణి అనగా యేసు క్రీస్తు ప్రభువారు ఉన్న దోణి మీద అలలు కొట్టి నీళ్లు వచ్చేసాయి, కానీ ఆ దోణి మునిగిపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని రక్షించుకుంది ముంచివేయడానికి కాదు. ఇందాక మొదటి తెస్సలోనికీయులకు పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట చదువుతూ వచ్చాం, 9వ వచనంలో ఒక మాట చదువుతూ వచ్చాం. మనల్ని ఆయన ప్రేమించి రక్షించింది ఎందుకంటే ఉగ్రత పాలవటానికి కాదు, మనల్ని నాశనం చేయటానికి కాదు, మనల్ని ఇబ్బందులు కొలువులో పెట్టడానికి కాదు, మనల్ని అదే శ్రమల గుండా తీసుకుపోవటానికి కాదు, అదే శ్రమలో ఉంచి వేయటానికి కాదు. ఈ మాట యోబు చాలా చక్కగా మాట్లాడతాడు. చూడండి 23వ అధ్యాయం యోబు గ్రంథంలో, యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. నేను నడుచు మార్గము
ఆయనకు తెలియను. ఇప్పుడు ఆయన నన్ను శోధిస్తున్నాడు, నేను ఇప్పుడు సువర్ణ వలె బయటకు వస్తాను. అనగా ఇప్పుడు నేను ఏ మార్గం గుండా పోతున్నానో ఎవరికి అర్థం కాదు, నా దేవునికి తెలుసు. ఆయన ధోని మీద ఎందుకు కలలు కొడుతున్నాయి మనకు అర్థం కాదు. విశ్వాసులు 100 మంది సంఘంలో ఉంటే 10 మంది శ్రమలు గుంట వెళ్తున్నారు ఎందుకు మనకు అర్థం కాదు. కానీ యోబు అనే మాట ఏంటంటే, నేను వెళ్ళు మార్గము ఆయనకు తెలియని, ఎందుకు ఆ విధంగా నడిపిస్తున్నాడో ఎవరికి తెలుసు అంటే దేవునికి తెలుసు. నీకు ఎందుకు శ్రమ అనుభవించాడో లేదా అనుగ్రహించాడో ఎవరికి తెలుసు అంటే దేవునికి తెలుసు. అట్లా అని చెప్పి నిన్ను అక్కడ ముంచి వేస్తాడా అంటే ముంచి వేయడు ఆయన. అక్కడే వదిలిపెడతాడా నిన్ను? వదిలిపెట్టడు ఆయన. కానీ ఏం చేస్తాడు చూడండి, ఇక్కడ మనం చూస్తే 23వ యోబు గ్రంథంలో, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణ వల్లే కనపడతాను. ఐ హావ్ టు బి లైక్ ఎ రిఫైన్డ్ గోల్డ్. అనగా నేను సువర్ణం వల్లే రావాలి. ఆ సువర్ణ గుంట రావటానికి నేను ఈ శ్రమ గుంట వెళ్తా ఉన్నాను. దేవుడు నన్ను మరెక్కువగా హెచ్చించాలని ఆశపడుతున్నాడు. దేవుడు నన్ను ఒక ఉన్నతమైన స్థానంలోకి ఆశపడుతున్నాడు. యోసేపు ఊరికనే ప్రధానమంత్రి కాలే, అబ్రాము ఊరికనే విశ్వాస తండ్రి కాలే. వారి జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు, పడరాని నిందలు కదా. యోసేపు జీవితంలో మనం చూస్తే ఏ తప్పు చేసిందని ఆమె అపవాయం మోపొచ్చు వచ్చిందా? ఏం లేదు కదా. తప్పు చేయనందుకు కదా, తప్పు చేయలేదని కదా జైల్లో పెట్టించింది. అయినా బాధపడలే. దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు, దేవుడే ఆశ్రయమని ఆయన తనకు తాను డిఫెండ్ చేసుకోలే. చూడండి, ఆ సందర్భంలో యోసేపు ఎక్కడా కూడా నేను చేయలేదండి, అది నాకు సంబంధం లేదండి, మీరు ఎవరైనా చూసారా, సాక్ష్యం ఉందా, సీసీ ఫుటేజ్ ఉందా అనలే. జైల్లో వేస్తారా? వేసుకో. ఎందుకంటే నేను వెళ్ళే మార్గము నాకు తెలియదు కానీ ఆయనకి తెలుసును. ఆ అలలు ఎందుకు కొడుతున్నాయో నాకు తెలియదు కానీ దేవుడికి తెలుసు. నీ జీవితంలో లేదా నీ కుటుంబంలో ఎందుకు శ్రమలు వచ్చాయో, ఎందుకు ఇబ్బందులు వచ్చాయో, ఎందుకు కష్టాలు వచ్చాయో, ఎందుకు నష్టాలు వచ్చాయో, ఎందుకు అనారోగ్యంగా పోతున్నావో అది ఎవరికి తెలుసు అంటే దేవునికి తెలుసు. కానీ దాంట్లో నిన్నే ఉంచేవాడు కాదు ఆయన. దోణే నిండింది కానీ మునిగిపోలేదు. నిండితే మునిగిపోవాలి. కొన్ని నీళ్ళు వస్తేనే పడవలు మునిగిపోతాయి. అలాంటిది నిండింది కానీ మునిగి. చూడండి, యోబు గ్రంథంలో ఇంకొక మాట మనం చదివితే ఆయన ఇక్కడ 13వ వచనం చూస్తే, అయితే ఆయన ఏక మనసు గలవాడు, ఆయన మార్చగలవాడేవాడు కదా. అనగా ఆయన నిన్ను శ్రమ గుండా తీసుకుపోవాలని అనుకుంటే ఆయన మార్చగలవాడేవాడు. నువ్వు ఎన్ని కథలు పడ్డా ఏం చేయలేవు. దేవుడు నిన్ను ఆ విధంగా తీసుకువెళ్ళాలి అని అనుకున్నప్పుడు నువ్వు ఎంత తప్పించుకున్నా తప్పించుకోలేవు. అందుకే దాని కింద ఇంకొక మాట మనం చూస్తే, ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేస్తాడు. ఆయనకి ఇష్టమైనది ఏదో అదే చేస్తాడు ఆయన, కానీ నీకు ఇష్టమైనది చేయడు. యోబు ఏమైనా పాపం చేశాడా? యోబు దగ్గరికి వచ్చి యోబు వాళ్ళ స్నేహితులు అనే మాట ఏంటంటే, నువ్వు తప్పు చేసావేమో, నువ్వు పాపం చేసావేమో, ఇప్పటికైనా ఒప్పుకో, నువ్వు పాపంలో చేసావు కాబట్టి, నువ్వు ఏదో చేయలేదు కాబట్టి దేవుడు ఈ విధంగా నేను శిక్షిస్తున్నాడు అన్నారు. స్నేహితులే అనే మాట ఏంటంటే, ఇగో నువ్వు తప్పు చేసావు. చూడండి, ఇక్కడ 22వ వచనంలో మనం చూస్తే, 22వ అధ్యాయం యోబు గ్రంథం 22వ అధ్యాయంలో 3వ వచనం ఆయన ఏమన్నంటే, నీవు నీతిమంతుడు అయినడా సర్వశక్తునికి సంతోషమా అని ఎలీఫజు అని ఆయన మాట్లాడుతున్నాడు. నీవు నీతిమంతుడు అయితే మంచిదేనా? నువ్వు యథార్థుడు అయి ప్రవర్తించడం ఆయనకు లాభకరమా అని చెప్తూ, నీ చెడుతనము గొప్పది కాదా? 5వ వచనంలో, నీ దోషం మితిలేనివి కావా? ఏమి ఇయ్యకనే నీ సోదరులు నీ తాకట్టు పుచ్చుకుంటివా? వస్త్రములు బట్టలు తీసుకుంటివా అని రకరకాల మాటలు మాట్లాడు. అసలు దేవుడే ఒక మాట చెప్పాడు కదా మొదటి అధ్యాయంలో, యోబు లాంటి సేవకుడు ఉన్నారా? దేవునికి భయపడేవాడు, చెడుతనం అసహించుకునేవాడు, ఆయన న్యాయవంతులు అలాంటి వారు ఎవరైనా ఉన్నారా అని సవాలు చేశాడే.
దేవుడే నీతిమంతుడని, దేవుడే ఆ చెడుతనాన్ని అసహించుకునేవాడని దేవుడే సాక్ష్యం పలికితే, ఈ మనుషులు వచ్చి నువ్వు తప్పు చేశావు, నువ్వు అది చేయలేదా, నువ్వు చెడుతనం గొప్పది కాదా, నువ్వు చాలా చెడ్డ చేశావు, దేవుడి కంటే గొప్పవాడు కాను, దేవుడు పలికి సాక్ష్యాన్ని తారుమారు చేస్తావా? దేవుడేమో వీరంత నీతిమంతుడు లేడు అని సాక్ష్యం చెప్తా ఉంటే, మనుషులు వచ్చేమో నువ్వు అది చేశావు, నువ్వు ఇది చేశావు, నీ బ్రతికింతే, నువ్వు అప్పుడు అట్లా చేయలేదా? మనుషులకి ఏం తెలుసు మాట్లాడటానికి? చూసావా జీవితాన్ని వచ్చి? లేదు కదా. ఇలాంటి శ్రమలు గుండా పోతున్నప్పుడు విశ్వాసులు మనం ఏం చేయాలి అంటే దేవుని మీద ఆధారపడి జీవించాలి. మనుషులు అంటారు అనుకునే పని. నువ్వు చర్చికి పోయావు, ఏం సుఖం? నువ్వు చర్చికి పోతున్నావుగా, బాధ చేస్తున్నావుగా, ఏం సుఖం అని రకరకాల మాటలు మాట్లాడతారు. అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, యోగులాగా మనం పలకాల్సిన మాట ఏంటంటే, నేను నడుచు మార్గము ఆయనకే తెలుసు, తనకిష్టమైంది ఏదో అదే చేస్తాడని చెప్పి 14వ వచనంలో ఆయన అనే మాట ఏంటంటే, నాకు విధింపబడిన దాన్ని ఆయన నెరవేర్చును, అట్టి పనులు ఆయన అనేకములు జరిగించేవాడై ఉన్నాడు అని చెప్తూ ఆయన చెవుల్లో అనే మాట ఏంటంటే 16వ వచనంలో, దేవుడు నా హృదయం కృంగజేసిన సర్వశక్తుడే నన్ను కలవరపరిచాడు. 17వ వచనం, అంధకారము కమ్మి ఉండెను, గాఢాంధకారము నన్ను కమ్మి ఉండెను, నేను నాశనము చేయబోయి ఉండలేదు. ఈ శ్రమలు వచ్చాయి, గాఢాంధకారం వచ్చింది, నాశనం వచ్చింది, తెగులు వచ్చింది, ఇబ్బంది వచ్చింది, కష్టం వచ్చింది, చచ్చిపోయే పరిస్థితికి వచ్చాను, కానీ దేవుడు నన్ను చంపలేదు. ఎందుకు దేవుడిని ఆరాధన చేయాలా, ఎందుకు దేవుడిని నమ్ముకోవాలంటే నీ శ్రమలలో నిన్ను విడిచిపెట్టేవాడు కాదు ఆయన. నీ ఇబ్బందుల్లో అట్లా విడిచిపెట్టేవాడైతే దేవుడు ఆ విధంగా కాపాడగలుగుతాడా? ఏ ధైర్యం చూసుకొని షడ్రక్ అబేద్నెగోలు, రాజా నీకు నమస్కారం చేయను, ఏం చేసుకుంటో చేసుకోపో అన్నారు. వాళ్ళు పలికిన మాట ఏంటంటే, రాజా మా దేవుడు రక్షించుటకు సమర్థుడు, ఒకవేళ రక్షింపకపోయినా మీకు మాత్రం నమస్కారం పెట్టే పని లేదు. అలాంటిగా మమ్మల్ని అగ్నిగుండం వేస్తావా, వేసుకో, మమ్మల్ని ఇంకేమన్నా ధాన్యం దగ్గరకు వస్తే సింహాల బోలు వేస్తావా, వేసుకో, కానీ మా దేవుడు సజీవుడు, ఈ శ్రమల గుంట తీసుకువెళ్తాడేమో. ఇప్పుడు ఒకవేళ క్రీస్తు కొరకై, ఇందాక చదువుతూ వచ్చే మోషే అనే మాట ఏంటంటే, క్రీస్తు కొరకు నిందే మాకు మంచిదే, అది మాకు భాగ్యం, అది మాకు గొప్పతనం. దేవుని కొరకు చావటం కంటే ఇంకేముంది? దేవుని నామాన్ని బట్టి రకరకాల మాటలు పట్టడం కంటే ఇంకేముంది మాకు అన్నట్లుగా పలుకుతా ఉన్నారు. యోబు అంటా ఉన్నాడు, నాకు నాశనం కలిగి వచ్చినా కూడా నేను నాశనం చేయబడలేదు. గాఢాంధకారం గమ్మింది, నా జీవితం అంతా కూడా చీకటి అయిపోయింది, నా జీవితం అంతా అగమ్య గోచరం అయిపోయింది, అలలు కొట్టబడతా ఉన్నాయి, నీళ్లు వచ్చినాయి, మునిగిపోతామేమో, మా బతుకు ఈ అనారోగ్యం వచ్చింది, లేకపోతే ఈ కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, మేము చచ్చిపోతామేమో వీటిలో అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు అక్కడ విడిచిపెట్టేవాడు. ఇప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోని ఆ అగ్నిగుండంలో వేస్తే దేవుడు వచ్చాడా లేదా? సింహాల బోనులో దానియేలు లేచినప్పుడు దేవుడు సింహాల బోను మోయించాడా లేదా? అలాంటి ఊహకు అందని మనుషులకు ఆశ్చర్యం కలిగించే కార్యాలు చేయగలిగిన దేవుని మనం నమ్ముకొని ఉన్నప్పుడు మనకు వచ్చే శ్రమలు కష్టమే, ఇబ్బందే, బాధ అనిపిస్తుంది, వేదన అనిపిస్తుంది, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరా అని బాధపడతా ఉంటాం. కానీ వాటన్నిటిలోంచి మనం ధైర్యం ఎక్కడి నుంచి రావాలంటే దేవుని వాక్యములో నుంచి, దేవుని మీద నుంచి మనకు ధైర్యం రావాలి. ఆ ధైర్యం వచ్చినప్పుడే మనకు వచ్చే శ్రమల్లో మనం చక్కగా వెళ్ళగలుగుతాం. కాబట్టి ఆ దోణి నిండింది కానీ మునిగిపోలేదు. నీకు శ్రమ రావచ్చు, దేవుడు నిన్ను విడిచిపెట్టడు, ఆ శ్రమలో నిన్ను విడిచిపెట్టడు, నిన్ను ఖచ్చితంగా పైకి తీసుకొస్తాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా విడవని ఎడబాయని దేవుడు కదా. హెబ్రీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మనం చూస్తే 5వ వచనంలో,
హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5-6 వచనాలు మనం చూస్తే, ధనాపేక్ష లేని వారు మీకు కలిగిన వాటితో తృప్తి పొందండి. సాధారణంగా ఈ వాక్యాన్ని మర్చిపోతారు అందరూ. దాని కింద గుర్తు పెట్టుకుంటారు. విచిత్రం ఏంటంటే పైది మర్చిపోతారు. ఇప్పుడు ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండండి అన్నాడు దేవుడు. అది మనం పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు చదవండి. నేను విడవను ఎడబాయను అని ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకుంటారు అందరూ. ఇది మర్చిపోతారు. దేవుడు అనే మాట ఏంటంటే మీకు ఉన్నవాటితో తృప్తిగా ఉండండి అన్నాడు దేవుడు. తర్వాత నేను విడవను ఎడబాయను ఆలోచన. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకు ఏం చేయగలడు? దేవుడు నాకు సహాయకుడు. ఎందుకంటే ఆయన నన్ను విడిచిపెట్టేవాడు కాదు, ఆయన నన్ను విడిచేవాడు కాదు, శ్రమల పాలన శ్రమల్లో విడిచిపెట్టేవాడు కాదు ఆయన. నేను అగ్నిలోకి పోతే అగ్నిలోకి రాగలిగిన దేవుడు, నేను సింహాల బోన్లోకి పోతే సింహాల బోన్లోకి రాగలిగిన దేవుడు ఆయన. ఇంకో మాటలో చెప్పాలంటే, నీవు బాధపడితే ఆయన బాధపడతాడు, నీవు ఏడుస్తే ఆయన ఏడుస్తాడు, నువ్వు నవ్వితే ఆయన నవ్వుతాడు. అనగా నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో ఆ దేవుని అర్థం చేసుకోవాలి. ఆయన నీ గురించి ఎంత చింతిస్తున్నాడు. అందుకని తర్వాత శిష్యులు పోయి అనే మాట ఏంటంటే, ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? ఆ తర్వాత వచనాలు మనం చదివితే మార్కు సువార్తలో వాళ్ళందరూ వచ్చి భయపడిపోయి ఆయన పడుకుంటా ఉంటే వచ్చి వాళ్ళు ఆయన లేపి, బోధకుడా మేము నశించిపోతున్నాము, మీకు చింత లేదా ప్రభువా? మేము నశించిపోతున్నాం, మాకు ఈ బాధ వచ్చింది, మాకు ఈ కష్టం వచ్చింది, మేము దీంట్లో చచ్చిపోతున్నాం, నీకు చింత లేదా? నీకు ఎలా నిద్ర పడుతుంది అసలు? నువ్వు ఎలా పడుకుంటున్నావు అని చెప్పి ఆయన లేపుతా ఉన్నారు. ఆయన చింతించే దేవుడు కాదా? దేవుడు వారి కొరకు చింతించలేదా అంటే అంతకు ముందే వారికి సహాయం చేస్తూ వచ్చాడు కదా. దేవుడు వాక్యం గురించి చెప్పి వచ్చాడు కదా. 5 రొట్టెల్ని 2 చేపల్ని 5,000 మందికి ఆహారం ఇచ్చిన సందర్భంలో వీళ్ళు లేరా? వీళ్ళు ఉన్నారు కదా. అయినప్పటికీ వాళ్ళు అనే మాట ఏంటంటే, అరే దేవుడి నుంచి అన్ని మేలులు పొందుకున్న తర్వాత కూడా వాళ్ళు అనే మాట ఏంటంటే, అయ్యా మేము నశించిపోతున్నాం, నీకు చింతలేదా? ఇశ్రాయేలీయులు అంటా ఉన్నారు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు, మోషే మేము ఐగుప్తులో సమాధులు లేవు, మమ్మల్ని తీసుకొచ్చావా? మమ్మల్ని ఇక్కడ చంపేస్తావా? మీరు చంపేసే దేవుడు అయితే అక్కడే చంపేసేవాడు కదా, ఎక్కడైనా తీసుకొస్తాడు దేవుడు. నేను శ్రమల్లో విడిచిపెట్టే దేవుడు అయితే అసలు నిన్నెందుకు రక్షించుకుంటాడు? నేను ఇబ్బందుల్లో పెట్టే దేవుడైతే ఆయనే ఆ పరలోక భాగ్యం విడిచిపెట్టకూడని భాగ్యం అని అనుకోనకుండా మనిషిలాగా రెక్తునిగా దాసునిగా తనకు తాను తగ్గించుకొని శిలువ మరణం ఎందుకు పొందుతాడు? ఈ సత్యాన్ని మర్చిపోయి విశ్వాసులైన మనందరం ఏమనుకుంటామంటే, ప్రభువా నాకు వచ్చిన కష్టం ఇంకెవరికి రాలేదు ప్రభువా, ఇంక నన్ను కాపాడువా ప్రభువా, నేను చచ్చిపోతున్నాను ప్రభువా అని ప్రార్థన చేస్తాను. లేదు, నీకు వచ్చే కష్టం నీదే, పక్కవాడికి వచ్చే కష్టం పక్కవాడిదే. ప్రభువా నీవు అసలు ఉన్నావా, కనబడుతున్నావా నా శ్రమ నీకు అని ప్రార్థన చేస్తాను. నేను అసలు ఈ శ్రమ గుంట పోతా ఉంటే నేను ఏం తక్కువ చేశాను ప్రభువా నీకు? మందిరానికి రాలేదా? ద్రోగుడికి రాలేదా? సంఘ ప్రార్థనకు వచ్చాను కదా, సంతాయిస్తున్నాను కదా, మందిరంలో పని అంటే చేస్తున్నాను కదా, సేవకులు పరిచర్య అంటే హెల్ప్ చేస్తున్నారు కదా, అన్ని చేస్తున్నా ప్రభువా, నాకు ఈ శ్రమ గుంట తీసుకుపోతున్నావు ఏంది ప్రభువా? మరి ఏం చేయమంటావు? కూర కాన్ఫిడెన్స్ తీసుకోవాలి. నేను నాకే కలుగుతుంది ఈ శ్రమలు ఏదో అంటారు చాలా అన్నారు ఎప్పుడన్నా. నాకే అసలు అందరూ ఒక విషయం చెప్పమంటారా, అందరికి బాధలు ఉంటాయి, ఎవరికి ఉంటే సమస్యలు వాళ్ళకే. లోకంలో ఒక సామెత ఉంటుంది, సీత బాధ సీతది, పేద బాధ పేదది. ఊరికి ఉండే సమస్యలు అనుకుంటాయి. కానీ కొంతమంది దేవుడి మీద ఆధారపడి దేవుడు దీంట్లోంచి నన్ను తప్పించగలడు నిరీక్షణ కలిగి వారు ఆ విధంగా జీవితాన్ని కొనసాగిస్తారు. నేను దినాన
ఒక గొప్ప సేవకుడు ప్రకాష్ గంటల గారని చనిపోతూ వచ్చారు. మంచి దేవుని సేవకుడు, ముక్కుసూటిగా వాక్యం చెప్పగలిగేవాడు, ఎవరికి భయపడిన వాడు. వీలైతే యూట్యూబ్లో ప్రసంగాలంటే వీలంటే మంచిగా ఉంటాయి. ఆయనకి గత 25 years 25 సంవత్సరాల నుంచి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఇప్పుడు వచ్చింది కాదు అది, 25 సంవత్సరాల నుంచి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన చేసిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నేను ఏం అడగాలో నాకు తెలియదు, ఎందుకంటే సమస్తాన్ని నాకు అనుగ్రహించావు, నీ ప్రాణాన్నే అర్పించావు నా కొరకు, ఏం అడగను నేను. నా కిడ్నీ సమస్య ఉంది, ఒకవేళ ఇష్టమైతే తీసేయి, లేదంటే అనుదిన కృపని అని ప్రార్థన చేసినాడు. సో దగ్గర 25 సంవత్సరాలు అదే కిడ్నీ వ్యాధితో అనేకమైన ప్రసంగాలు చేస్తూ వచ్చారు. ఆయన అనే మాట ఏంటంటే, ఈ శ్రమ నన్ను ఆపేది కాదు, ఈ కిడ్నీ వ్యాధి నన్ను ఆపేది కాదు. ఎందుకు? దేవుడు కృపణిస్తున్నాడు, నేను దీంతోనే ప్రయాణం చేస్తాను అని ఆయన కొనసాగిస్తూ వచ్చారు. ఎందుకు ఉదాహరణ చెప్తూ వచ్చానంటే, ఈ శ్రమలో దేవుడు తీసేస్తాడో లేదో తెలియదు, కానీ దాన్ని సహించే కృపని ప్రభు అని ప్రార్థన చేయటం మన బాధ్యత. వీటిని దీంట్లోంచి నన్ను తప్పించు ప్రభు అనే కంటే దీంట్లోంచి నడిపించు ప్రభు, దీన్ని తట్టుకునే ధైర్యం ఇయ్యండి ప్రభు అని అనడం మనం నేర్చుకోవాలి. విశ్వాసంగా అది మనం ప్రాక్టీస్ చేయాలి. దాన్ని తీసేయగాలి, ప్రభు చిత్తాన్ని తీసేస్తాం. అపోస్తలుడైన పౌలుకి తనలో ఉన్న మూళ్ళు దేవుడు తీసేయడం పెద్ద గొప్ప కాదు, కానీ దేవుడు ఉంచుతూ వచ్చాడు. ఎందుకో మన జీవితంలో కూడా కొన్ని సందర్భాలు అలాంటి కష్టమైన పరిస్థితులు కొంత వెళ్తూ ఉండాలి. దేవుడు తద్వారా ఏమవుతుందంటే, అది లేకపోతే నువ్వు దేవుడి దగ్గరికి రావు, అందుకని అది నీకు అనుగ్రహిస్తాడు దేవుడు. అది ఏదో నీ కుటుంబ సమస్య కావచ్చు, నీ వ్యక్తిగత ఆరోగ్యం కావచ్చు, నీ ఉద్యోగ పరిస్థితులు కావచ్చు, లేదంటే నువ్వు పనిచేసేవాడు కావచ్చు, అది ఏదో తెలియదు నాకు, కానీ ఆ సమస్య, ఇబ్బంది, ఆ కష్టము, ఆ నష్టము, ఆ వేదన, అవన్నీ దేవుడు నీకు ఎందుకు అనుమతించాడు అంటే, ఆయన కృప నిత్యము నీతో ఉంచడానికి, ఆయన నిత్యము నీకు తోడుగా ఉండటానికి, ఆయన నిత్యము నిన్ను బలపరచడానికి, నిత్యము నువ్వు ఆయన మీద ఆనుకోవటానికి, నిత్యము ఆయన కృప కొరకు నువ్వు ప్రార్థించడానికి దేవుడు నీకు అనుమతిస్తూ ఉంటాడు. అందుకనే వీరందరూ వచ్చి, ప్రభువా మీకు చింత లేదా, మీకు బాధ లేదా, మీకు ఇబ్బంది లేదా, అసలు నువ్వు ప్రభువేనా, అసలు నువ్వు దేవుడివేనా, మాకు మేము మునిగిపోతా ఉంటే చూడవా, పట్టించుకోవా. దేవుడు పట్టించుకునేవాడు కదా, పట్టించుకునేవాడే కదా. ఆయన నీ కొరకే తన ప్రాణాన్ని అర్పించిన దేవుడు నిన్ను చిన్న కష్టం నుంచి బయట పడేయాలని పడేస్తాడు. కానీ ఎందుకు పడేయట్లేదు అని అంటే, దాని ద్వారా దేవుడు మహిమ పొందాలని ఆశపడతా ఉన్నాడు, తద్వారా దేవునికి మహిమ రావాలని ఆశపడుతున్నాడు. అదే మన ప్రార్థన విధానం మనం మార్చుకోవాలి, మనం ప్రార్థించే విధానం మనం మార్చుకోవాలి. అదేంటంటే, ప్రభువా ఈ శ్రమ ఇష్టమై తీసేయి, కానీ ఈ శ్రమలో నేను నిలబడే ధైర్యాన్ని, ఈ ఇబ్బందుల్లో నిలబడే విశ్వాసాన్ని నాకు, విశ్వాసం తప్పిపోకుండా, శ్రమలోంచి విడిచిపోకుండా, దీనిలో నేను ధైర్యంగా నిలబడే కృపని ప్రభువా అని మనం అనుదినం ప్రార్థన చేయాలి. ఏ విధంగా అయితే అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేస్తూ వచ్చాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలును అన్నాడు. దేవుని కృప చాలా శ్రేష్టమైనది. దేవుని కృప ఎందుకు కొంతమంది శ్రమలు ఉన్న, ఇబ్బందులు ఉన్న ప్రతిరోజు ప్రార్థన చేస్తారు, అందరూ ఆనందంగా ఉంటారంటే, వారి శ్రమ మీద ఫోకస్ కాకుండా దేవుని మీద ఫోకస్ పెడతా ఉన్నారు, దేవుని కృప కింద ఉన్నారు వారు. అందుకని వారికి బాధ అనిపించదు. బాధ అనిపించిన, ప్రభువా దీంట్లోంచి నేను వెళ్ళే మార్గంలో, ఎందుకంటే నేను ఇప్పుడు ఏ మార్గం వెళ్తున్నానో చుట్టుపక్కల వారికి అర్థం కాదు, నన్ను చూసేవారికి అర్థం కాదు, నన్ను గమనించే వారికి అర్థం కాదు, కానీ నీకు తెలుసు. నాకు కూడా అర్థం కాదు నేను వెళ్ళే మార్గం ఏందో. ఇప్పుడు నేను ఏ మార్గం కొంట వెళ్తున్నానో, నేను ఎందుకు ఇలా వెళ్తున్నానో, నా బ్రతికిట్లకి ఎందుకు అయ్యిందో, నా జీవితంలో ఎందుకు వచ్చిందో, ఇది నాకు తెలియదు, నా చుట్టుపక్కల వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు, కానీ సర్వం ఎరిగిన దేవుడు నీకు తెలుసు. నేను వెళ్ళే మార్గము నా దేవునికి తెలుసు. ఆయన నన్ను శోధించిన తర్వాత ఒక సువర్ణం వలె నన్ను చూడాలని ఆశపడుతున్నాడు దేవుడు. ఆ సువర్ణంలోకి నేను రావాలి అంటే, ఆ సువర్ణం లాగా నేను ఉండాలి అంటే, నాకు ఈ శ్రమ అవసరం, నాకు ఈ దుఃఖం అవసరం, నాకు ఈ కష్టం అవసరం, నాకు ఈ వేదన అవసరం. ఈ వేదనలోంచి వెళ్తున్నప్పుడే దేవుడు నన్ను ఒక శుద్ధమైన సువర్ణంగా మార్చగలరు. ప్రాసెస్ ఇస్ సో హార్డ్. అనగా ఇది అంత ఈజీ అయిన పద్ధతి కాదండి,
చెప్పుకున్నంత విన్నంత ఈజీ కాదు. అది ఒక్క రోజులో వచ్చేది కూడా కాదు, అనుదినం కదా. బంగారము నీకు అనుకూలమైందిగా నీకు కావాల్సిన డిజైన్లోకి రావాలంటే బంగారం ఎక్కడో పొలంలో దొరికితే దాన్ని తీసుకొచ్చి దాన్ని కడిగి శుభ్రపరిచి దాన్ని కాల్చి దాన్ని ఒక లిక్విడ్ లాగా చేసి ఒక నీకు కావాల్సిన డిజైన్లో చేయాలంటే బంగారము మట్టిలో ఉన్నప్పుడు కాలేదు. కానీ అది కాల్చబడిన తర్వాత, శుద్ధి చేసిన తర్వాత, దాన్ని ఇంకా మరెక్కువగా కాల్చిన తర్వాత అప్పుడు నువ్వు కావాల్సిన డిజైన్లో చూసిన తర్వాత అబ్బా సూపర్ అని అంటావు. బంగారం షాపు డిజైన్ చూసామనుకోండి, చాలా బాగుందని మాట్లాడుకుంటాం. ఆ చాలా బాగుంది అని అంటానికి ఎంత ప్రయాసపడింది ఆ బంగారం. మట్టిలో ఉన్న బంగారము మట్టిలో ఉంటే మంచిగా ఉండేదేమో, నాకెందుకు ఈ బాధ, నేనెందుకు కాల్చబడాలి, నాకెందుకు అనుకుంటే ఆ మట్టిలోనే ఉండేది. కానీ ఈ రోజున అందరికీ సంతోషాన్నిచ్చి ఒక చక్కని డిజైన్గా తయారు కాగలిగిందంటే అది అగ్నిలో గుంట పోయింది, కాల్చబడింది, మెత్తన చేయబడింది కదా. ఆ తర్వాత దాన్ని ఒక రూపంలోకి మార్చగలిగారు. విశ్వాస జీవితం కూడా అంతే. మరి వారి జీవితం చాలా చక్కగా ఉందంటే వారి జీవితము ఎంత ప్రయాసంగా పోయిందో అది ఆలోచించు మనం. దానిలో అందుకే వారు క్రీస్తులో ఐక్యంగా ఉండగలుగుతున్నారు. అందుకే కొంతమంది విశ్వాసులు కానీ సేవకులు కానీ వారు క్రీస్తునందు చాలా చక్కగా ఆనందిస్తారు. వారి కుటుంబంలో లేదంటే జీవితంలో లేదంటే వారి పరిస్థితుల్లో ఏది జరిగినా అంత ఎక్కువ ఇబ్బంది పడరు, కానీ దేవుని మీద ఆధారపడి దేవుల్లో సంతోషిస్తారు వారు. ఎందుకంటే వారు శోధింపబడ్డారు, సువర్ణ ఇప్పుడు మెరుస్తా ఉన్నారు. ఆ మెరుపును చూసి మనము అయ్యో వారు చక్కగా ఉన్నారే, వారిలాగా నేను కావాలి అని మనం ప్రయాసపడతాం. వారు విశ్వాసంలో బలంగా ఉన్నారండి అని మనం చక్కగా మాట్లాడతాం. అయితే మనందరం కూడా అదే విధంగా రావాలి. ఎందుకంటే దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు కూడా అదే మాట పలుకుతూచాడు, నాకు గాఢాంధకారం కలిగిన, నాకు అంత కలిగిన దేవుడు నన్ను నశింపజేయలేదు, దేవుడు నా ప్రాణం తీసేయలేదు, దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చాడు కదా. అందుకని పేతురు తన పత్రిక ఇదంతా అయిన తర్వాత పేతురు పత్రిక రాస్తూ విశ్వాసంతో మాట్లాడే మాట 5వ అధ్యాయం మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే ఆయన చింతించుకుంటుండే, అప్పుడు మేము చింతలేదా అని పలికాం, కానీ అది కాదు, ఆయన మీ గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. అనగా ఆయన చింతిస్తాడు, నువ్వు దేవుడిని స్తుతించాలి. అర్థమవుతుందా? నీ చింత యావత్తు దేవుని మీద వేసి నువ్వు దేవుడిని స్తుతిస్తా ఉంటే దేవుడు నీ కొరకు చింతిస్తాడు. అనగా నీకున్న దాని కొరకై దేవుడు ప్రయాసపడతాడు. కాబట్టి దేవుడు మీ కొరకు చింతిస్తున్నాడు. నీ చింత యావత్తంతా కూడా ఆయన మీద వేయాలి. అది ఏదైనా కావచ్చు, అది ఏ చింత అయినా కావచ్చు, ఏ బాధ అయినా కావచ్చు, అదంతా కూడా ఆయన మీద. అదే యోహాను కూడా తన పత్రికలో రాసే మాట ఏంటంటే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనం మనం చూస్తే ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం. యోహాన్ పలికే మాట ఏంటంటే మేము అప్పుడు పడవలో ఉన్నప్పుడు మాకు ధైర్యం లేదు, మేము పడవలో ఉన్నప్పుడు భయపడ్డాం, మునిగిపోతామేమో, నశించిపోతామేమో అని చాలా ఇబ్బంది పడ్డాం. కానీ ఆయన బట్టి మాకు ధైర్యం ఉంది. ఆ ధైర్యం మనందరికీ ఉంది. ఇప్పుడు ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటంటే ఆయన చిత్తానుసారంగా మనం ఏదైనా ఆయన చిత్తానుసారంగా ఏదైనా చేస్తాడు. ఆయన ఏదైనా చేయగల దేవుడు. అప్పుడు మేము భయపడ్డాం, అప్పుడు మేము బెంబేలెత్తాం. కానీ ఈ రోజున మేము అర్థం చేసుకుంది ఏంటంటే ఇగో మేము మీకు కూడా విశ్వాస సంఘానికి కూడా పలికే మాట ఏంటంటే మేము భయపడ్డాం, కానీ ఆయన బట్టే ధైర్యం మాకు. పేతురు అంటా ఉన్నాడు, ఆయన మీ కొరకు చింతిస్తున్నాడు, మనందరి కొరకు ఆయన చింతిస్తున్నాడు. మేము చింతలేదా అని అడిగాము ఆ రోజున, కానీ ఈ రోజున చెప్తున్నాను అనుభవించి. పేతురు పలికే మాట మేము అనుభవించిన తర్వాత, మేము ఆనందించిన తర్వాత పలికే మాట ఏంటంటే ఇదిగో ఆయన మనందరి కొరకు చింతిస్తున్నాడు. అంటే విశ్వాసులుగా సంఘముగా మనమేం చేయాలంటే మన చింత యావత్తును ఆయన మీద వేయాలి. చింత ఏదేమైనా ఆ చింత యావత్తును మనం ఆయన మీద వేయాలి. అలాంటి కృప
మనకుండగలగాలి. శ్రమ వచ్చిందని భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, బెంబేలెత్తుకోవాల్సిన అవసరం లేదు. దాంట్లోంచి దేవుడు తీసుకుని నడిపించగలరు. దేవుడు సహాయం, ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడుకోవాలో దేవుడు వాడుకుంటాడు. కానీ మన బాధ్యత ఏంటంటే దేవుని మీద ఆధారపడాలి. మన చింత యావత్తంతా కూడా ఆయన మీద వేయాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించింది. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ దినాన మనతో మాట్లాడిన ఈ యొక్క భాగాన్ని బట్టి ఒకసారి ఆలోచన చేద్దాం. నువ్వు ఏ పరిస్థితులు ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో, ఎలాంటి స్థితిగతులు ఉన్నావో తెలియదు, కానీ దేవుడు మనందరితో మాట్లాడాలని నమ్ముచున్నాను ఈ దినాన.